సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ బ్లాగ్ బై భార్గవ్. ఇవాళ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే తిరుపతి అయితే వెళ్తున్నా దర్శనానికి. అండ్ అలాగే తిరుపతిలో చూడవలసిన ప్లేస్లే ఉన్నాయో మీ అందరికీ చూపిస్తాను. అండ్ అలాగే నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే కాకినాడలో ఉన్న ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నా. అండ్ ట్రైన్ ఎక్కిసిన తర్వాత కలుసుకుందాం. లెట్స్ గో. ట్రిప్ స్టార్ట్ చేసే ముందు మనం చిన్నగా తెలుసు కదా, విఘ్నేశ్వరుడికి ఒక కొబ్బరికాయ కొట్టి అయితే ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మా బ్రదర్ అయితే కొబ్బరికాయ కొడుతున్నాడు. కొబ్బరికాయ కొట్టేసి దండం అయితే పెట్టేసుకుని ర్యాపిడో అయితే బుక్ చేసాం స్టేషన్ కి. ఇంకా ర్యాపిడో వచ్చిన తర్వాత ఆటోలో కూర్చొని తెలుసు కదా మనకి యాప్ అది ఎట్లా ఉంటాం, బొరవని ఉంటాం. ఇంకా అలా మంచిగా లుక్ అయితే ఇచ్చేసి స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. సో గాయ్స్, మొత్తానికి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా మన ట్రైన్ రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే ఉంది. ప్రెసెంట్ అయితే వేరే ట్రైన్ అయితే వచ్చింది. వాళ్ళు కాకినాడ టౌన్ లో అయితే చాలా రష్ ఉంది జనాలతోని. అండ్ ఇప్పుడు మన ట్రైన్ రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. ఇంకా అప్పుడు దాకా వెయిట్ చేసేద్దాం. అండ్ మన ట్రైన్ వచ్చేసిన తర్వాత ట్రైన్ మాట్లాడుకుందాం. లెట్స్ గో. ట్రైన్ అయితే ఎక్కించినప్పుడు అండ్ ఇక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి అయితే ఇదొక బెర్త్, 3 బెర్త్స్ మనకి బుక్ అయ్యి. అండ్ ఇక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. మంచి మంచిగా ఏమన్నా వెళ్ళేదారులు ఏమైనా కనిపిస్తే మీకు కూడా చూపిస్తాను. ఒకవేళ ఏం లేదంటే డైరెక్ట్ ఇంక తిరుపతిలో కలుసుకుందాం. లెట్స్ గో. మనం ఏ ఊరు వెళ్తున్నా కానీ రాజమండ్రి ట్రైన్ నుంచి ఎలా వెళ్తుంటే అటుపక్క ట్రైన్ వెళ్తే చూడాలని ఆశ. ఒకసారి అయితే చూసాను. ఇంకా అలాగే నైట్ అయితే మనకు తెలుసు కదా, మన ఇంట్లో ట్రైన్ జర్నీ అంటే తెలిసిందే పులిహోర అయితే డిన్నర్ చేస్తాము. ఇంకా పొద్దున్న దిగేసిన తర్వాత మా అమ్మ ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఫ్రెష్ అప్ అవడానికి వాష్రూమ్స్ అండ్ రూమ్స్ అవి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ఫ్రెష్ అప్ అది అయిపోయిన తర్వాత బ్రష్ ఇవన్నీ చేసి ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే గుడికి స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ గుడికి వచ్చిన తర్వాత తెలుసు కదా, మనం ఫస్ట్ మనకి ఇది ఏంటంటే హారతి, అలాగే వెంకటేశ్వర స్వామి పాదాలు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత పైకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ పైకి వెళ్తుంటే మనకి ఇక్కడ వాటర్ బాటిల్స్ అనేది అలో అయితే ఇవ్వట్లేదు ఎవరికి, ప్లాస్టిక్ అవాయిడ్ చేసేస్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కుతున్న మెట్లు వచ్చేసి శ్రీవారి మెట్లు అయితే ఎక్కుతున్నాం. ఈ ఆల్మోస్ట్ 2388 మెట్లు అయితే అని నేను విన్నాను. అంటే నాకు కరెక్ట్ గా తెలియదు అంతా. మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ అయితే చేయండి. అండ్ ఇక్కడ కొన్ని మెట్లు అయితే ఎక్కి కొంచెం ఆయాసం అయితే వచ్చిందని చెప్పి అయితే కూర్చున్నాను. అండ్ మనకి ఇంకా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఈ స్టెప్స్ మీద 24/7 ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా అయినా నెంబర్ అయితే ఉంది. సో గైస్, మెట్లు అయితే ఎక్కేస్తున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే సగం 600 మెట్లు ఉన్నాయి ఇంకా ఇక్కడ నుంచి మనకి. ఎక్కిసి పైకి వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తాను ఎట్లున్నా. ఓకే, లెట్స్ గో. వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫుడ్ స్టాల్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఇటుపక్క చాయ్ అన్నీ అయితే మనకి తినడానికి అయితే ఉన్నాయి గైస్. పర్లేదు, పైకి మొత్తం ఇట్లా వచ్చేసిన తర్వాత అన్నీ అయితే మనకు ఉన్నాయి ఇక్కడ తినడానికి. ఏం ప్రాబ్లం అయితే లేదు. ప్రతి ఒక్కటి అంటే మనకి దొరికేస్తాయి ఇక్కడ. చాయ్ కానీ, టిఫిన్ కానీ, ఫ్రూట్స్ కానీ. అండ్ జిరాక్స్ కూడా మీరు ఆధార్ కార్డులో అయితే తెచ్చుకోకపోతే జిరాక్స్ ఇవన్నీ కూడా మీకు దొరుకుతున్నాయి ఇక్కడ. అండ్ ఇంకా ఎలా పైకి వెళ్ళిపోతే ఏంటంటే, నిజంగా కింద నుంచి పైకి కష్టపడి వచ్చింది మొత్తం అంతా పోయింది. కింద నుంచి అంత కష్టంగా పైకి వచ్చాం, కానీ పైకి వచ్చిన తర్వాత అసలు ఎక్కువ వచ్చినట్టే తెలియట్లేదు. చాలా హ్యాపీగా ఉంది. పర్లే, ఓకే, ఫైన్. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు మనం రూమ్ అయితే తీసుకోవాలి. రూమ్ అయితే బుక్ కాలేదు. రూమ్ తీసుకుని అక్కడికి రూమ్కి వెళ్ళిన తర్వాత రూమ్ అది ఎలా ఉంది, ఫుడ్ ఇవన్నీ మీకు చూపిస్తాను. మనం కింద ఇచ్చిన లగేజ్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది పైకి. ఈ లగేజ్ ఇక్కడికి వచ్చి తీసుకుని రూమ్కి అయితే వెళ్ళిపోవడమే. అండ్ అదొక కౌంటర్, ఇదొక కౌంటర్ ఉంది. అండ్ ఇక్కడ లగేజ్ తీసుకుని రూమ్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గాయ్స్, ఇక్కడ నుంచి అయితే మనకి రూమ్ అయితే దొరకలేదు, ఆన్లైన్లో చెప్పాను కదా. అండ్ మనకి ఇక్కడ నుంచి రూమ్ తీసుకోవడానికి బస్సు ఎక్కి అయితే అవతలకి వెళ్ళి బస్సు అయితే ఎక్కి రూమ్ తీసుకోవడానికి అయితే వెళ్ళాలి. అండ్ మనకి ఇక్కడ నుంచి సిఆర్ఓ ఆఫీస్కి అయితే ఈ లోకల్ ఆటో అయితే ఉంది. ఈ ఆటో నుంచి అయితే 30 రూపాయలు తీసుకుంటున్నారు పర్ పర్సన్కి. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. లెట్స్కి వెళ్ళిపోయి అక్కడ రూమ్ ఉందా లేదా చూసుకుని అయితే కలుసుకుంటాం. లెట్స్కో. మనం సిఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఏటీఎంస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే మనం రూమ్ తీసుకున్న తర్వాత 2 అవర్స్లో అయితే నాకు మెసేజ్ వచ్చింది, పంచజ్ఞానంలో రూమ్స్ అయితే వచ్చినాయి అని చెప్పి. రూమ్కి వెళ్ళిపోదాం నడిచింది. సో గైస్, మొత్తానికి రూమ్ అయితే వచ్చేసింది మనకి. రూమ్ బుక్ చేసుకున్నాం కదా, 3 బెడ్లు అయితే వచ్చినాయి మనకి. అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే హ్యాండ్ వాష్ ఒకటి ఉంది. క్రేజీ ఉంది కదా రూమ్. సింపుల్ గా ఉంది. రూమ్ కూడా చాలా క్లాస్ గా నీట్ గా ఉంది. అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్ ఇది. అండ్
ఇంకా మనమైతే ఇప్పుడు మనం తలనీలాలు అయితే తీసుకుని అండ్ ఇక్కడ నుంచి అయితే దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. మన దర్శనం అయితే రేపు ఉంది అండ్ ఇవాళ నైట్ ఇక్కడ స్టే చేసి అండ్ రేపు అయితే దర్శనంకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. తలనీలాలు ఇచ్చేటోళ్ళు అయితే అందరూ ఇక్కడ ఉన్నారు. అంటే కొంతమంది గుండు, కొంతమంది ఏంటంటే కత్తెరలు ఎలా అయితే ఇస్తారు. మీకు ఇక్కడ చూసినట్లయితే అన్నప్రసాదం అయితే పెడుతున్నారు అందరికి. సాంబార్ రైస్ అయితే పెట్టారు. సెకండ్ టైం అయితే తింటున్నా. సూపర్ అంటే సూపర్ ఉంది సాంబార్ రైస్. అండ్ అలా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. లెట్స్ గో. నిన్న మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే దర్శనం అయిపోయిందని చెప్పాను కదా. ఇవాళ నా దర్శనం అయితే ఉంది ఒక్కటిది. అండ్ ఇప్పుడు మనం లెగిసి రెడీ అయితే అయిపోయి అండ్ దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ స్టార్ట్ అయ్యే ముందు అవుట్ఫిట్ మీ అందరికి చూపిద్దాం అంటే మా ఊళ్ళో అందరూ పడుకున్నారు. ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ అయితే పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ అలాగే మనం దర్శనంకి వచ్చిన తర్వాత ఇక్కడ జనాలు అందరూ అయితే ఇంకా గేట్స్ ఓపెన్ చేయలేదని చెప్పి అయితే లైన్ లో ఉన్నారు. అండ్ నేను దర్శనంకి వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడతా. లెట్స్ గో గైస్. మొత్తానికి మన దర్శనం అయితే అయిపోయింది. లడ్డూలు కూడా తీసుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి నాతో పాటు లాస్ట్ టైం ఒకసారి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మనం తిరుపతిలో చూడాల్సిన గుళ్ళు యావరేజ్ గా ఒక 10 గుళ్ళు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఆ 10 గుళ్ళు చూడడానికి మనకి బస్ అయితే ఉంటది. పర్ హెడ్ కి వచ్చేసి 50 రూపీస్ ఎంత తీసుకుంటారు. కాకపోతే మనం క్యాబ్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. క్యాబ్ అయితే యావరేజ్ గా మీ అందరికి కలిపి ఒక 1500 రూపీస్ దాకా బిల్ అయితే ఉంటది మీకు. మేమైతే ఇంకా అవన్నీ టెంపుల్స్ 10 టెంపుల్స్ కవర్ చేయడానికి నాకైతే టైం లేదు. అండ్ టైం లేదు కదా అని చెప్పి అయితే ఇప్పుడు నేను డైరెక్ట్ జపాలి అయితే వెళ్తున్నా. జపాలి అంటే ఆంజనేయ స్వామి వెలిసిన గుడి. ఆ గుడి వచ్చేసి అడవిలో మధ్యలో ఉంటదంట. అండ్ ఇప్పుడు అక్కడికి మేము వెళ్తున్నాను. అండ్ బస్ అయితే ఇంకా మాకు టైం అయిపోతుంది, బస్ రావట్లేదు అని చెప్పి అయితే క్యాబ్ బుక్ చేసుకున్నాం. క్యాబ్ యావరేజ్ గా ఒక 700 రూపీస్ అయితే తీసుకున్నారు ముగ్గురికి. అండ్ జపాలి వచ్చిన తర్వాత లోపలికి ఎంట్రీ అయితే ఈ విధంగా అయితే ఉంది. స్టెప్స్ అండ్ అలాగే అడవి మెట్లు ఇవన్నీ ఎక్కుంటా పైకి అయితే వెళ్ళాలి. అండ్ మనకి ఇంక తెలిసిందే కదా, అడవి అంటే గుర్తొచ్చేది మెయిన్ కోతులు ఎక్కువ ఉంటాయి. కోతులు, అడవి కోతులు అండ్ అలాగే అడవి ఉడతలు కూడా ఇక్కడ మీకు ఎక్కువ కనిపిస్తా ఉంటాయి తిరుపతిలోని. అండ్ ఇక్కడని బాగున్నది, చాలా బాగుంది నిజంగా వెళ్ళే ప్లేస్ ఇవన్నీ. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే చూడు క్రేజీ ఫిదా అయితే అయిపోయాను లొకేషన్ కి. అండ్ ఈ కోనేరు ఎదుర్కొంటా గుడి చుట్టూ ఏమో చెరువు చెట్లు ఇవన్నీ అయితే ఉన్నాయి. క్రేజీ అంటే క్రేజీ ఉంది కదా గైస్ లొకేషన్ మాత్రం. అండ్ ఇక్కడ మనకి ఆ గోల్డ్ కలర్ లో వేసి ఉంది గుడి మాత్రం మొత్తం. లోపల ఆంజనేయ స్వామి ఒకరు ఉన్నారు. అండ్ అలాగే బయట ఈ చెట్టుకి మీకు ఏ దేవుడు కనిపిస్తున్నాడో, ఎలా ఏ రూపం ఉందో ఒకసారి నాకు కామెంట్ అయితే చెప్పండి. ఆ గుడి వచ్చేసి ఆ బయట విగ్రహం వచ్చేసి చెట్టుకి ఏంటంటే వినాయకుడు అలా వెలిసాడంటే చెట్టుకి. ముట్టుకుంటే చాలా మెత్తగా అయితే ఉంది చెట్టు. అది ఇలా స్కిన్ మనకి ఎట్లా ఉంటది ఆ విధంగా అయితే ఉంది వినాయకుడు. లైఫ్ లో ఒకసారి అయినా కానీ ఈ జపాలి ఒకసారి అందరూ వచ్చి విజిట్ అయితే చేయండి. చాలా బాగుంది గుడి అయితే, చాలా అంటే చాలా. అండ్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడైతే శ్రీకాళహస్తి అయితే వెళ్ళిపోతున్నాం. బస్ జర్నీ యావరేజ్ గా ఒక 2 hours జర్నీ అయితే ఉంది. అండ్ ఇప్పుడు నేనైతే ప్రెసెంట్ బస్ లో ఉన్నాను. బస్ యావరేజ్ ఒక 1 hour అయితే అవుతుంది. ఇంకా వెళ్ళిపోతున్నాను డైరెక్ట్ శ్రీకాళహస్తి. అండ్ శ్రీకాళహస్తి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఫోన్స్ అయితే అలవలేదు ఈ గుళ్ళోని. ఈ ఫోన్స్ అనేది అలవలేకపోతే ఇంక లోపలికి బయట ఫోన్లు పెట్టేసి లోపలికి అయితే దర్శనం చేసుకుని కంప్లీట్ చేసుకుని బయటకి అయితే వచ్చేసాను నేను. అండ్ బయటకు వచ్చిన తర్వాత మా మమ్మీ పర్స్ లో గోపురం ఉంటే గోపురంతో అయితే రికార్డింగ్ చేస్తున్నాను. అండ్ మీకు ఇక్కడ పైన కనిపిస్తున్నారు కదా శివుడు, పార్వతి, అలాగే ఇక్కడ చందమామ. అది పైకి వెళ్ళడానికి అయితే ఆటోడు 1000 రూపీస్ అయితే అడిగిండు. ఇంకెనీవే మొత్తం దర్శనం అయితే చేసుకుని రిటర్న్ అయితే విజయవాడ అయితే వెళ్ళిపోతున్నాం. స్టేషన్ కి అయితే వచ్చేసాం. అండ్ మన ట్రైన్ యావరేజ్ గా ఇక్కడ నుంచి విజయవాడ మార్నింగ్ ఎక్కితే ఈవినింగ్ దింపేసింది. అండ్ విజయవాడలో కూడా మనకి ఇక్కడ ఏంటంటే ఫోన్స్ ఎలా అయితే లేదు కదా, ఈ ఓం సింబల్ దగ్గర అయితే ఫోన్లన్నీ తీసుకుని అక్కడ నుంచి దర్శనం లైన్ కి అయితే వెళ్ళిపోయాం. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళా నా దగ్గర ఫోన్ లేకపోతే గోప్రోతోనే రికార్డింగ్ చేసి మీ అందరికి వ్యూస్ అన్ని చూపిస్తున్నాను. అండ్ ఎలా అనిపించిందో నాకు ఫస్ట్ ప్రతి ఒక్కరు అయితే చెప్పండి. గోప్రో వ్యూ అయితే చాలా మంచిగా, నాకు గోప్రో మంచి యూజ్ అయితే అనిపించింది. అండ్ ఈ వ్యూ చూడండి మామ నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. గోపురానికి ఆ లైటింగ్, ఆ పక్కన ఉన్న సన్ లైట్లు ఇవన్నీ అయితే నిజంగా క్రేజీ అంటే క్రేజీ కనిపిస్తుంది. అండ్ నా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ పైనుంచి వ్యూ చూడండి ఎలా ఉంది, హైవే మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బాయ్.